టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా అవన్నీ యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఆడియన్స్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుందని చెబుతున్నారు. జెర్సీ తీసిన డైరెక్టర్ గౌతమ్ ఇంత లార్జ్ స్కేల్లో సినిమా తీస్తాడని మాత్రం ఊహించలేదని చెప్పుకుంటున్నారు. అయితే కింగ్డమ్ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2కి కావాల్సిన లీడ్ ఇచ్చాడట డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అయితే అన్ని సినిమాల్లో ఎండ్ కార్డ్ లో పార్ట్ 2 అని వేయలేదు, కానీ కథ కొనసాగుతుంది అన్నట్టు హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో కూడా నిర్మాత నాగవంశీ కింగ్డమ్ కథ కొనసాగుతుంది, అది చూస్తేనే అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇక కథ ప్రకారం చూస్తే తన ప్రజలను కాపాడటానికి మళ్లీ వచ్చిన నాయకుడిగా సూరి నెక్స్ట్ ఏం చేస్తాడు? తండ్రి తమ్ముడు మురుగన్ని కోల్పోయిన సేతు ఫారెన్ నుంచి వచ్చాడు. నెక్స్ట్ వాళ్ళ ఆపరేషన్ ఏంటి, యుద్ధం ఎలా ఉండబోతోంది అన్నది కింగ్డమ్ 2 కథ. అయితే కింగ్డమ్ 2 అని టైటిల్ కార్డు వేయకుండా జస్ట్ కథతోనే ఇది ముగింపు కాదు కొనసాగింపు అనే ఆలోచన వచ్చేలా చేశారు. పార్ట్ 2 ఎలా ఉంటుంది అన్న హింట్ ఇస్తూ మరో 2.5 గంటల సినిమా నడిచే సరుకంతా రెడీ చేశాడట డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అయితే ఇలా ఒక సినిమా ముగింపులో పార్ట్ 2 అనే పోస్టర్ కూడా వేయకుండా నడిపించడం సంథింగ్ స్పెషల్ అనిపించిందని, ఇది డిఫరెంట్ గా ఉందని అంటున్నారు. తప్పకుండా కింగ్డమ్ పార్ట్ 2 కూడా గౌతమ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ కథను ఒకే సినిమాగా చెప్పలేరా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకు కావాలనే సినిమాను లాక్ చేసి మరో పార్ట్ పెట్టడం అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే హీరో ఎలివేషన్స్, కథలో ఉన్న ఫీల్ ఆడియన్స్ కు రీచ్ అవ్వాలంటే ఈ మాత్రం ఉండాలంటున్నారు మరికొందరు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, అయితే అది విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే ప్లాన్ చేస్తామని చెబుతున్నారు మేకర్స్. ఇక ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో చూపించిన సేతు అనే పాత్రను ఓ స్టార్ హీరో చేయనున్నారని, ఆ విషయంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని తెలిపారు నాగవంశీ. అలాగే ఫస్ట్ పార్ట్ లో తక్కువ ప్రాధాన్యం కలిగిన భాగ్యశ్రీ బోసే పాత్రకు సీక్వెల్ లో ఎక్కువ స్కోప్ ఉండబోతోందని చెప్పారు. ఈ కామెంట్స్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే ఆ హీరో ఎవరనే దానిపై చర్చలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. ఆ సినిమాలో పాత్ర కోసమే ఆయన ప్రత్యేకంగా మీసం పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతుండగా ఆ మూవీతో పాటు దిల్ రాజు నిర్మించే రౌడీ జనార్దన్ అనే మరో సినిమా కూడా మొదలు కాబోతోంది. దీనికి రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. సితారా బ్యానర్ లో ఈ మూవీని నిర్మించిన నాగవంశీ కింగ్డమ్ సినిమాకు 2వ భాగం కూడా ఉంటుందని బిగ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఇక కింగ్డమ్ చివర్లో సమాధానం ఇవ్వని ప్రశ్నలుగా చాలా వదిలేశాడు గౌతమ్ తిన్ననూరి. మూవీ చివర్లో మురుగన్ను చంపి హీరో అక్కడి ప్రజలకు నాయకుడవుతాడు. ఆ తర్వాత ఫారెన్ నుంచి వచ్చిన మురుగన్ బ్రదర్ సేతును కాళ్ల వరకే చూపించారు. సో పార్ట్ 2లో విజయ్ దేవరకొండ సేతు మధ్య ఫైట్ ఉండబోతోంది. ఇంతకీ కింగ్డమ్ 2లో ఆ సేతు పాత్ర చేసేది ఎవరు అన్నది తెలియలేదు. విజయ్ దేవరకొండ డేట్స్ ఎప్పుడిస్తే అప్పుడు కింగ్డమ్ 2 చేస్తామని, అంతేకాదు పార్ట్ 2లో సేతు పాత్రలో ఒక బిగ్ స్టార్ నటిస్తారని కూడా చెప్పారు నాగవంశీ. దీంతో కింగ్డమ్ 2లో విలన్ గా నటించే ఆ బిగ్ స్టార్ ఎవరన్నది డిస్కషన్ మొదలు పెట్టేశారు. మరి ఆ ఛాన్స్ ఎవరికి ఉంటుంది? విలన్ గా నటించే ఆ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. బిగ్ స్టార్ అని నాగవంశీ ఇచ్చిన హింట్ తో రౌడీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కింగ్డమ్ సినిమా 2వ భాగం మరింత వైల్డ్ గా ఉండబోతోంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ పెట్టుకున్న నమ్మకం మాత్రం ఆడియన్స్ నిజం చేశారు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ రౌడీ జనార్దన్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ మూవీ కూడా ఉంది. మరి కింగ్డమ్ 2కి ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే కింగ్డమ్ సినిమాలో మలయాళ నటుడు వెంకటేష్ నటించాడు. సినిమాలో మురుగన్ రోల్లో అతను అద్దరగొట్టేశాడు. మలయాళంలో సైడ్ యాక్టర్ నుంచి చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చి తమిళ్లో విలన్ గా ప్రమోట్ అయ్యాడు వెంకటేష్. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో ఛాన్స్ అందుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి వెంకటేష్ లోని టాలెంట్ ను గుర్తించి తను రాసుకున్న మురుగన్ రోల్ కి తీసుకున్నాడు. గౌతమ్ ఎంపిక చేసినట్టే వెంకటేష్ ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తన మాటలతో ఆడియన్స్ లో ఒక డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఈ వెంకటేష్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 9 ఏళ్లుగా ఒక నటుడిగా తన ప్రయాణం చెప్పిన వెంకటేష్ మాట్లాడిన 5 నిమిషాల్లోనే ఆడియన్స్ తనను గుర్తించుకునేలా చేశాడు. అంతేకాదు తనకు క్యారవాన్ ఇచ్చిన సినిమా ఇదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇతనెవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు అనుకున్నారు ఆడియన్స్. ఇక తన స్పీచ్ నచ్చితే సినిమాలో తను కనిపించగానే అరవాలని కూడా చెప్పాడు వెంకటేష్. తను చెప్పినట్టుగానే మురుగన్ పాత్ర తెర మీద కనిపించగానే ఆడియన్స్ అల్లరి చేసేశారు. సో వెంకటేష్ ఆడియన్స్ పల్స్ బాగా పట్టేశాడని అర్థమైంది.
అంతేకాదు ఇచ్చిన పాత్రకు అతని మెప్పించాడు. ఈ మధ్య స్టార్ సినిమాల్లో సరైన విలన్లు లేక విలన్ పాత్రలు డల్ అవుతున్నాయి. అందుకే విలన్ రోల్ కి స్ట్రాంగ్నెస్ తెచ్చేందుకే వేరే హీరోలను తీసుకుంటున్నారు. కానీ వెంకటేష్ మాత్రం విలన్ గా ఇంప్రెస్ చేసేశాడు. చూస్తుంటే తెలుగులోనే ఇతనికి మంచి ఛాన్స్లు వచ్చేలా ఉన్నాయన్న టాక్ వస్తోంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వెంకటేష్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తన మాటలతో మాయ చేస్తున్నాడని అంటున్నారు. ఇంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కి ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఇక కింగ్డమ్ విషయంలో మాత్రం వెంకటేష్ న్యాయం చేశాడు. సో ఇక మీదట వెంకటేష్ విలన్ గా ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడో చూడాలి. ఇక కుర్రాడి టాలెంట్ ను ఆడియన్స్ గుర్తించారు కాబట్టి అతనికి తిరిగే ఉండదని చెబుతున్నారు. మరి కింగ్డమ్ తర్వాత అతను నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక కింగ్డమ్ పార్ట్ 2 కథ కూడా రెడీ అయింది. విజయ్ డేట్స్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు నాగవంశీ. పార్ట్ 1 ఎండింగ్ లో హీరో శ్రీలంకలోని ఓ తెగకు రాజుగా మారుతాడు. అతను ఇండియా నుంచి వచ్చిన స్పై అని వాళ్లకు తెలియదు. అలాగే హీరోని ఎదిరించడానికి సేతు అనే ఓ కొత్త విలన్ వస్తున్నట్టు చూపించారు. ఆ విలన్ క్యారెక్టర్ లో నటించే అగ్ర హీరో ఎవరు? కింగ్డమ్ పార్ట్ 2 లో ఆ తెగ వాళ్లకు హీరో స్పై అని తెలిస్తే ఏం చేస్తారు? హీరో విలన్ మధ్య ఫైట్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై ఇప్పటి నుంచే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి ఈ కింగ్డమ్ పార్ట్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.